అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జూలై మాన్సూన్ స్టార్ట్ అవుతుంది. మాన్సూన్ స్టార్ట్ అయితే మనకి ఇంతకుముందు ఉన్న అనుభవం ప్రకారం 2022 కానీ 23 కానీ ఆ అనుభవం ప్రకారం ఎక్కడైనా ఫ్లడ్ సిచ్యువేషన్ వచ్చినా అది ఇక్కడ నుంచి మనకి మంచిర్యాలలో ఎన్టీఆర్ నగర్ కావచ్చు, రామ్నగర్ కావచ్చు, అటు సోమన్పల్లి కావచ్చు, వేలాల కావచ్చు, ఇంకా వేరే వేరే దగ్గర ఇంతకుముందు మనకు 2022-23లో సిచ్యువేషన్ ప్రకారం ఎటువంటి ఫ్లడ్ సిచ్యువేషన్ వచ్చినా ఎవరికి ఎటువంటి ఆపద జరగకూడదు, వాళ్ళని మనం ఇమీడియట్గా కాపాడుకోవాలని సిపి గారు అట్లనే డీసీపీ గారు అన్ని రకాలుగా కలెక్టర్ మేము అందరం కలిసేసి ఒక టీమ్గా ఈ ఫ్లడ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. డీసీపీ గారు సిపి గారు ఆధ్వర్యంలో అక్కడ టీంకి అందరికీ కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పించి రేపు ఒకవేళ మనకి ఎక్కడైనా ఎవరైనా సరే ఒక ఐలాండ్లో తప్పిపోయినా, లేకపోతే ఏదైనా వాటర్ ఉన్న దగ్గర నుంచి బయటికి రాకపోయినా, లేకపోతే ఎక్కడైనా చెట్లు పడిపోయి అది మనకి రాకపోవడానికి ఏమైనా ఆదాయం ఇబ్బంది కలిగినా కూడా వాటిని అన్నిటిని ఇమీడియట్గా క్లియర్ చేయడానికి ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ మనం ఒక డెమో లాగా, అంటే రేపు ఇటువంటి సిచ్యువేషనే మనకు వస్తే ఇక్కడ మీరు చూసిన కరెంట్స్ కూడా ఆపోజిట్ కరెంట్స్కి ఇక్కడ కానీ లేకపోతే రాళ్ళవాగ్ కానీ ఎక్కడ కానీ ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా ఆ టీము ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పుడు మీరు చూసి ఉన్నారు. అక్కడ 2-3 కాపాడండి అడిగితే వీళ్ళు వెళ్ళి అక్కడ కాపాడడం జరిగింది. ఆ ప్రకారంగా రేపు ఇటువంటి సిచ్యువేషన్ ఏమొచ్చినా కూడా అన్ని రకాలుగా ఎటువంటి ప్రాణహాని జరగకుండా, ఎటువంటి ఆపద ఎవరికి జరగకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈరోజు డెమో కూడా చేయడం జరిగింది. పోలీస్ టీమ్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా కూడా ఈసారి అటువంటి సిచ్యువేషన్ వస్తే కూడా అన్ని రకాలుగా మనము పకడ్బందీగా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మంచిర్యాల కలెక్టర్ గారు, తర్వాత మా మంచిర్యాల డీసీపీ అండ్ ఆల్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ 20 మెంబర్సు, తర్వాత మన పోలీస్ ఆఫీసర్స్ ఒక 24 మెంబర్సు, తర్వాత ఇంకా ఇతరులు అందరు కలిసి ఇక్కడ మనకిప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. వర్షాకాలం స్టార్ట్ అయ్యి ఎక్కువగా హెవీ రెయిన్స్ వస్తే ఈ ముంపు గ్రామాల్లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే ఎలా మనం రెస్క్యూ చేయాలి, పీపుల్ని, ప్రజల్ని ఎలా రెస్క్యూ చేయాలి, ఎలా మనం కాపాడాలి అనేది ఒక డెమోస్ ముందుగానే ఒక అప్రమత్తతతో మనం అన్ని ఈరోజు కార్యక్రమాలు పెట్టుకున్నాము. ఎన్డీఆర్ఎఫ్ నుంచి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనకు ఈ ఎక్విప్మెంట్ వచ్చింది, ఒక బోట్ వచ్చింది, దాని తర్వాత లైఫ్ జాకెట్స్ వచ్చినాయి, ఇవి రెస్క్యూ స్ట్రెచర్స్ ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నిటిని మనం ఎట్లా ఉపయోగించుకోవాలా, ఎవరైనా ఐలాండ్లో మధ్యలో ఉండిపోతే వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి, రెస్క్యూ చేయడానికి ఎంతమంది ఏ విధంగా చేయాలి అనేది డెమోస్ ఏర్పాటు చేశారు. బయట అక్కడ ఒక సింగిల్ పర్సన్ కానీ అక్కడ మునిగిపోతూ ఉంటే మన రెస్క్యూ టీమ్ ఎలా ఫస్ట్ పెడలింగ్ చేసుకుంటే, దగ్గరలో అయితే పెడలింగ్ చేసుకుంటూ వెళ్తుంది, దూరంగా అయితే మోటార్ బోట్తో వెళ్ళేసి ఇమీడియట్గా వాళ్ళని కాపాడి దాంట్లోనే సిపిఆర్ చేస్తారు. సిపిఆర్ చేసి మళ్ళీ ఇక్కడ ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ మళ్ళీ మెడికల్ స్ట్రెచర్లో తీసుకొని ఇక్కడ నుంచి అంబులెన్స్ ఉంటుంది, దాని నుంచి ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్తారు. దాంట్లో భాగంగా ఈరోజు ఒక టీంలో భాగంగా ఒక డెమోస్ ఏర్పాటు చేసి మనము ఇమ్మీడియట్గా క్విక్ రెస్పాన్స్ ఎలా ఉండాలనే దానికి మనం ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఉన్నామన్నమాట. దాంట్లోనే భాగంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.